ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. బ్రహ్మ మానస సంభూతం బ్రహ్మ బోధన తత్పరం యోగివర్యం ఋషిశ్రేష్టం వశిష్టం సద్గురుం భజే. హరి ఓం. ఇక వశిష్ఠ మహర్షి చెప్తున్నారండి, కాబట్టి రాఘవ, ఒకవేళ ఈ దృశ్యమే సత్యమై ఉంటే ఇది ఎన్నటికీ నశించే ప్రసక్తి లేదు. అంటే ఇప్పుడు మనకు కనిపించే ప్రపంచం అండి, ఈ దృశ్యం గనక సత్యమై ఉన్నట్లయితే, ఇది సత్యంగా ఉంటే, ఇది వాస్తవంగా ఉంటే, అంటే ఒక వస్తువులాగా ఇది ఎన్నటికీ నశించే ప్రసక్తే లేదు. ఇక దానికి ఎప్పటికీ నాశనమే ఉండదు. కానీ నశించిపోతుంది అంటేనే అర్థమైపోవట్లేదా అండి ఇది సత్యం కాదని? సత్యం అయితే ఎప్పుడు ఉండాలండి. గుర్తుపెట్టుకోండి, సత్యము అంటే ఒకటి సత్య వస్తువు అని ఎప్పుడు చెప్తామంటే అది ఎప్పుడు ఉంటుందండి. అది సదా అస్తి. అస్థి అంటే ఉండడం అండి, ఎప్పుడు ఉంటుంది. త్రికాలేపి తిష్టతి, 3 కాలాల్లోనూ అది ఉంటుంది. కానీ మనము ఈ ప్రపంచంలో చూస్తే ఏ వస్తువు అలా ఉండదండి, అన్ని నశించిపోతూ ఉంటాయి. గతంలో ఉన్నది వర్తమానంలో ఉండదు, వర్తమానంలో ఉన్నది భవిష్యత్తులో ఉండదు. ప్రతిదానికి కాల పరిమితి ఉన్నది. త్రికాలాల్లో ఏది లేదండి. ఒక కాలంలో ఉండి మరొక కాలంలో లేకుండా పోతుంది. ఇలా కాల పరిమితి ఉన్నది, సత్యం ఎలా అవుతుంది? సత్యం అంటే ఎప్పుడు ఉండాలి. చెప్తున్నారండి, రామ, ఒకవేళ ఈ దృశ్యమే సత్యమై ఉంటే అది ఎన్నటికీ నశించే ప్రసక్తే లేదు. ఈ దృశ్యమును మేము తపో జప ధ్యానాదుల సహాయం చేత నశింపచేస్తాం అనున్నది ఎంతటి హాస్యాస్పదం. అంటే మేము ఈ దృశ్యాన్ని తపస్సు చేత, జపం చేత, ధ్యానాల చేత, వీటి సహాయం చేత మేము ఈ దృశ్యాన్ని నశింపజేస్తాము అని అంటూ ఉంటారు కదా. అటువంటిది ఎంత హాస్యాస్పదమైన విషయం అంటే, అలా మాట్లాడుతూ ఉంటారు కదా, అది ఎంత హాస్యాస్పదమైన విషయం. మూఢులే అంటే అజ్ఞానులే అట్లు భావిస్తున్నారు. రామ, అసలు ఈ దృశ్యమును మేము తపో జప ధ్యానాదుల సహాయం చేత నశింపజేస్తాం అనున్నది ఎంతటి హాస్యాస్పదం. మూఢులే అట్లు భావిస్తున్నారు, అజ్ఞానులే అంటే ఏమీ తెలియని అజ్ఞాని మాత్రమే మేము ఈ దృశ్యాన్ని ఈ ధ్యానాదుల చేత, ఈ ధ్యానం అంటే మెడిటేషన్, ఈ ధ్యానాల చేత, ఈ తపస్సు జపాలు, వీటి చేత మేము నశింపజేస్తాము. ఈ దృశ్యం ఉంటేనే కదా బంధం, ఈ దృశ్యం లేకుండా ఉంటే బంధం లేదు కదా. ఈ దృశ్యమే కదా అన్నిటికీ కారణం సంసారానికి. అసలు ఇది కనిపించకుండా ఉంటే ఏ సమస్య లేదు కదా. కాబట్టి మేము వీటి సహాయం చేత ఈ దృశ్యాన్ని లేకుండా చేస్తాము, నశింపజేస్తాము అని మూఢులే భావిస్తున్నారు. ఇది ఎంతటి హాస్యాస్పదమైన విషయం అంటే ఎంతటి నవ్వులాటండి, నవ్వుతున్నారు మహాత్ములు. రామ, లేనిది తొలగించడం ఏమిటి?
ఇప్పుడు ఉంటే నీవు దాన్ని తొలగించుకోవచ్చు, లేనిది తొలగించడం ఏమిటయ్యా? లేనిది తొలగించడం ఏమిటి? దృశ్యము అసలే లేదు, ఇప్పుడు ఉంటే దాన్ని తొలగిస్తారండి, లేనిది తొలగించడం ఏమిటి? మసక చీకటిలో త్రాడును చూసి పాము అనుకున్న ఒక వ్యక్తి, పాము ఉన్నది అక్కడ, దాన్ని చంపడం కోసం ఒక కర్ర తీసుకొని రావడం కోసం వెళ్ళాడు. ఒక కర్రతో పాటు ఒక దీపాన్ని కూడా తీసుకుని వచ్చాడు. వచ్చి చూస్తే అక్కడ పాము కనిపించలేదు. ఆ దీపం వెలుగులో ఆ రోడ్డు మీద ఏదో తాడు ఉన్నది, పాము కనిపించలేదు. పాము వెళ్ళిపోయింది, పాము ఏటో వెళ్ళిపోయింది, పాము ఏటో వెళ్ళిపోయింది అని అనుకున్నాడంట. ఎంతటి హాస్యాస్పదమైన విషయం అది! అసలు ఆ పాము ఉంటే కదా వెళ్ళిపోవడానికి. ఉన్నది పోతుంది, లేనిది ఎలా పోతుంది? అసలు ఆ పాము ఎక్కడ ఉన్నది? అది అసలు లేనే లేదు. లేనిది ఎటో వెళ్ళిపోయింది అనుకుంటున్నాడు. ఇప్పుడు మనమే ఆలోచిద్దాం. దీపం తీసుకుని వచ్చిన తర్వాత అక్కడ త్రాడు కనిపించింది, మరి పాము ఏమైనట్లు? త్రాడులోకి పోయిందా, లేదా పక్క ఉన్న పొట్టలోకి పోయిందా? ఎక్కడికి పోయిందా పాము? అది అసలు ఉంటే కదా పోవడానికి. లేనిది ఎక్కడికి పోతుంది? ఉన్నది తాడేనండి, దాన్ని పాము అనుకున్నావు. పాము అనుకుని దాన్ని చంపాలని పరిగెత్తుకుంటూ వచ్చావు. అలాగే ఉన్నది బ్రహ్మమేనండి, ఈ జగత్ అసలు లేనే లేదు. అలా కనిపిస్తూ ఉండేసరికి మేము దీన్ని నశింపజేస్తాం వీటి చేత అనుకుంటున్నావు. ఈ తపస్సు, జపము, ధ్యానాలు వీటి చేత దీన్ని నశింపజేస్తాం అనుకుంటున్నావు. ఇది ఎలాంటిదంటే ఆ పాముని చంపడానికి కర్ర తీసుకుని వచ్చాడు కదండి, అలాంటిది. ఉన్నది బ్రహ్మమే. ఆ అధిష్టానం తెలియక ఈ ఆరోపించిన ఈ కల్పిత జగత్తును చూసి, భ్రాంతి చేత ఈ జగత్తును చూసి ఇది సత్యం అనుకొని మనం వ్యవహారాన్ని అంతా నడుపుతూ ఉన్నాం. సంసారానికి అంతటికీ కారణం ఇదేనండి. సరే, రామ, లేనిది తొలగించడం ఏమిటి? దృశ్యము అసలే లేదు, ఒకవేళ ఉంటే అది నశించదు, అంతే కదండి. మనం గతంలో కూడా చెప్పుకున్నాము, సత్తకు అభావం కానీ అభావానికి ఉనికి కానీ లేదు అని. అంటే ఉన్నది లేకపోవడం కానీ లేనిది ఉండడం కానీ ఎక్కడైనా జరుగుతుందా? జరగదు కదా. ఉన్నది ఎప్పుడు ఉంటుందండి, లేనిది ఎప్పుడు ఉండదు. ఉన్నట్లు కనిపించినా కానీ అది లేనిదే, సత్యం కాదు అంటారు. ఎలా అంటే ఎండమావులు నీరు ఎక్కడ ఉన్నాయండి? అసలు లేనే లేదు. నిజంగా మనకి అక్కడ నీరు కనిపిస్తూ ఉన్నది కదా, ఆ కనిపించే నీటికి ఆధారంగా నిజమైన సరస్సు అక్కడ ఏమన్నా ఉన్నదా? లేనే లేదండి. అదంతా భ్రాంతి. అది వాస్తవానికి లేదు, కానీ ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నది అంతే. అది వాస్తవానికి లేదు, ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నది. అందుకే అది సత్యం కాదండి. సత్యం కాదు కాబట్టి మరి కనిపిస్తూ ఉన్నది కదా, లేదని అనలేం కదా. వ్యవహారానికి అందుతూ ఉన్నది కదా, వ్యవహారంలో అది తెలుస్తూ ఉన్నది, వ్యవహారానికి అందుతూ ఉన్నది. సత్యం అయితే ఎప్పుడు ఉండాలి. మరి మీరు దగ్గరికి వెళ్ళినా కానీ అక్కడ నీరు ఉండాలి, కానీ లేవు. సరే, అసలు లేదని అందామా అంటే కనిపిస్తూ ఉన్నది. అందుకే దానికి ఒక పేరు పెట్టారండి, మిథ్య అని పెట్టారు అంతే. అది సత్తు కాదు, అసత్తు కాదు. సత్తు అయితే ఎప్పుడు ఉండాలి, మీరు దగ్గరికి వెళ్తే ఉండదు. అసత్తు అయితే అసలు ఎప్పుడు ఉండకూడదు, కానీ వ్యవహారంలో కనిపిస్తూ ఉన్నది అంతే. అందుకే దాన్ని మిథ్య అని పేరు పెట్టారు. సత్ అంటే త్రికాలేపి తిష్టతి అండి, 3 కాలాల్లోనూ ఉంటుంది. అసత్ అంటే త్రికాలేపి నా తిష్టతి, 3 కాలాల్లోనూ ఉండదు. మరి మధ్యలో వ్యవహారంలో మనకు కనిపిస్తూ ఉన్నది కదా, అందుకే దానికి మిథ్య అని పేరు పెట్టారు.
మిథ్య అంటే అది సత్తు కాదు, అసత్తు కాదు. అది ఉన్నదని చెప్పలేము, లేదని చెప్పలేము. సరే, ఇంక చెప్తున్నారండి. మరి దృశ్యము సంబంధము అనే సంసారము తొలగేది ఎట్లా అంటే, ఈ సంసారానికి కారణం ఏమిటండి? సంసారము అంటే దుఃఖం అండి. మనిషి యొక్క దుఃఖానికి కారణం ఏమిటి? ఈ దృశ్యంతో తను ఏర్పరచుకున్న బంధం. మనం గతంలో కూడా చెప్పుకున్నాం బంధం అంటే ఏమిటో. ద్రష్టకి దృశ్యంతో కల సంబంధమే బంధము అని. ఇది నాది, ఇది నా అని అనుకోవడం వల్లే బంధం ఏర్పడుతుంది. మనం గతంలో అనేక ఉదాహరణలు చెప్పుకున్నాం. మరి ఈ సంసారము తొలగేది ఎట్లా అంటే, మన యొక్క దుఃఖము తొలగిపోయేది ఎట్లా? ఎలాగో చెప్తున్నారండి. దృశ్యము మిథ్య అని చెప్పాను కదండి, మిథ్య అని. దృశ్యము మిథ్య అని తపస్సు ధ్యానాదుల చేత శుద్ధి పొందిన చిత్తమునకు సుస్పష్టమగుచున్నది అనగా చెప్తున్నారండి. తపో జప ధ్యానాదులు మోక్షమునకు నేరుగా కారణం కాదు. అంటే వీటి వల్ల మోక్షము రాదండి. మనం గతంలో కూడా చెప్పుకున్నాం, మనం గత భాగంలోనే చెప్పుకున్నాం. తపస్సు, జపము, ధ్యానాదులు మోక్షమునకు నేరుగా కారణం కాదు. ఇవి సహకార్య సాధనాలండి. ఇవి నేరుగా మోక్షాన్ని ఇవ్వవండి. ఇవి సహకార్య సాధనాలు, సహకరిస్తాయి. దేనికి? చిత్తశుద్ధికి పనికొస్తాయండి, అంతే. చిత్తశుద్ధికి ఇవన్నీ, ఈ సాధనాలన్నీ పనికి వస్తాయి. ఇప్పుడు ఆత్మజ్ఞానాన్ని పొందాలి అంటే, ఆ ఆత్మ విచారణ చేయాలి అంటే ముందు అతను చిత్తము శుద్ధంగా ఉండాలి కదా. శుద్ధమైన చిత్తంతో అతడు తత్వజ్ఞానాన్ని పొందడానికి ఆత్మ విచారణ చేస్తాడు. ఇవన్నీ చిత్తశుద్ధికి పనికి వస్తాయండి. అందుకే మనకి బ్రహ్మసూత్రాలు కూడా అతాత బ్రహ్మ జిజ్ఞాస ఉంది, మొదటి బ్రహ్మసూత్రం. అంటే నువ్వు చిత్తశుద్ధిని పొందిన తరువాత నువ్వు బ్రహ్మమును గురించి విచారణ చేయవలను అని. అదే సాధనా చతుష్టయ సంపత్తి. వివేకము, వైరాగ్యము, సమధమాది షట్క సంపత్తి, ముముక్షత్వం. వీటిని సాధనా చతుష్టయ సంపత్తి అంటారు. మనకి కర్మ, ఉపాసన అని ఉన్నాయండి. కర్మకాండ, ఉపాసన. కర్మ వలన చిత్తశుద్ధి జరుగుతుందండి. ఉపాసన వలన చిత్త ఏకాగ్రత జరుగుతుంది. ఉపాసనలో మీరు ఒక మూర్తిని ఆరాధిస్తారు. ఆ మూర్తి మీదే మీ దృష్టిని లగ్నం చేస్తారు. ఆ మూర్తినే మీ హృదయంలో నిలిపి, మీ మనసులో నిలిపి ధ్యానం చేస్తారు. దీనివలన మీ దృష్టి ఒక విషయం మీద ఏకాగ్రమై ఉంటుంది. ఒకే విషయం మీద విక్షేపం ఉండదు. మీ మనస్సులో వికల్పాలు ఉండవు. వికల్పము అంటే వివిధములైన ఆలోచనలు, అనేక ఆలోచనలు మీ మనసులో ఉండవు. మీ మనస్సు ఒకే విషయం మీద కేంద్రీకృతమై ఉంటుంది. ఎప్పుడైతే మన దృష్టి ఒకే దాని మీద పెడతామో అప్పుడు మన బుద్ధి అనేది ఏకాగ్రం అవుతుందండి. ఆ ఏకాగ్ర దృష్టి లభిస్తుంది. చిత్త ఏకాగ్రత అంటారు. చిత్త ఏకాగ్రత లభిస్తుంది. ఇది కావాలి కదండి, ఇది ప్రతి ఒక్కరికి కావాలి. ఈ చిత్త ఏకాగ్రత ప్రతి సాధకుడికి కావాలండి. అందుకే ధ్యానం ఇవన్నీ ఎందుకు చేస్తారంటే చిత్త ఏకాగ్రతకి.
మనస్సుని దృఢంగా చేయడం కోసం, బుద్ధి సూక్ష్మం అవడం కోసం. ఇప్పుడు ఒక భూతద్దం ఉన్నదండి, అంటే మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అండి. ఇప్పుడు మీరు చూడండి, సాధారణంగా సూర్యకాంతి ఒక కాగితాన్ని కాల్చలేదు. అదే మీరు ఆ సూర్యకాంతిలో ఒక భూతద్దాన్ని, ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ని ఉంచి దాని కింద ఒక కాగితాన్ని ఉంచండి. ఆ సూర్యకిరణాలన్నీ దాని లోపల పడి అవి కేంద్రీకృతమై ఆ పేపర్ మీద పడతాయి కదండి. అవి కేంద్రీకృతమై ఆ పేపర్ మీద పడి ఆ పేపర్ అనేది, ఆ కాగితం అనేది కాలుతుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే కదండి. ఎందుకయ్యా అంటే ఆ కిరణాలన్నీ ఒక దగ్గర కేంద్రీకృతమై ఆ కిరణం అనేది ఆ పేపర్ మీద పడినప్పుడు ఆ పేపర్ కాలుతుంది. అంటే అనేకంగా ఉన్నవి అక్కడ ఒక దగ్గర ఫోకస్ అయ్యి దానికి ఆ శక్తి వస్తుందండి. శక్తి వస్తుంది. ఒక దగ్గర ఫోకస్ అవడం వల్ల, ఒక దగ్గర కేంద్రీకృతం అవడం వల్ల దానికి ఆ శక్తి వస్తుంది. ఆ కిరణాలకు ఆ శక్తి వస్తుంది. అలా మన మనస్సు కూడా ఒక విషయం మీద కేంద్రీకృతమైనప్పుడు, ఫోకస్ అయినప్పుడు దానికి అనంతమైన శక్తి వస్తుందండి. ఎలాగైతే ఈ సూర్యకిరణాలు, అంటే సాధారణంగా పేపర్ని కాల్చలేవు కదండి కాంతి కిరణాలు, అదే భూతద్దం గుండా వెళ్ళినప్పుడు అవి అక్కడ కేంద్రీకృతమైనప్పుడు దానికి ఆ శక్తి వస్తుందండి. వాటికి ఆ శక్తి వస్తుంది. అవి ఆ కాగితాన్ని కాల్చగలవు. అలాగే మనస్సు నిత్యము వికల్పాలు కలిగి ఉంటుందండి. అంటే విక్షేపం, అనేక ఆలోచనలు కలిగి ఉంటుంది, వివిధములైన ఆలోచనలు కలిగి ఉంటుంది. ఆ మనస్సుని, వాటన్నింటిని ఒక దగ్గర కేంద్రీకరించినప్పుడు, ఆ మనస్సుని ఒక దగ్గర కేంద్రీకరించినప్పుడు ఆ మనస్సుకి అనంత శక్తి వస్తుందండి. ఎంతో శక్తి వస్తుంది. ఆ శక్తితో ఆ మనస్సు ఏదైనా చేయగలుగుతుందండి. చిత్త ఏకాగ్రత, అది ఏకాగ్రం అవుతుంది. అప్పుడు దానికి అనంత శక్తి వస్తుంది. ఆ శక్తితో అది ఏమైనా చేయగలుగుతుంది. ఎందుకు ధ్యానాలు ఇవన్నీ ఉన్నాయండి? చిత్త ఏకాగ్రతకి, చిత్తశుద్ధికి, కర్మకాండ, చిత్త ఏకాగ్రతకి, ఉపాసన, ఇవన్నీ ధ్యానం, ఇవన్నీ ఉన్నాయండి. ఇవన్నీ సహకార్య సాధనాలు. ఇవన్నీ చిత్తశుద్ధికి పనికి వస్తాయి. నేరుగా మోక్షాన్ని ఇవ్వండి. ఇవి చిత్తశుద్ధికి పనికి వస్తాయి. ముందు చిత్తం శుద్ధమైతే తర్వాత అతడు ఆత్మవిచారణ చేయడానికి ఆ చిత్తము సిద్ధంగా ఉంటుంది. మొదట శుద్ధమైతే తర్వాత అది సిద్ధంగా ఉంటుంది. అంతా మనస్సుతోనే కదండి ముడిపడి ఉన్నది. అంతా మనసు మీదే ఉన్నది. ముందు ఆ మనసు నిశ్చలం చేసుకోవాలి. అంటే ముందు ఆ మనసును శుద్ధం చేసుకోవాలి. దానిలో ఉన్న అలజడులు ఇవన్నీ తగ్గించుకోవాలి. అది ఒకదాని మీద ఫోకస్ అవ్వాలి. అంటే కేంద్రీకృతం అవ్వాలి, ఏకాగ్రం అవ్వాలి. దీనికోసం ధ్యానాలు ఇవన్నీ ఉన్నాయండి. అందుకే ఇవన్నీ సహకార్య సాధనాలు. అవి చిత్తమును శుద్ధము చేయటానికి మాత్రమే ఉపకరిస్తాయి చెప్తున్నారండి. అదే రామ, అవి అంటే ఏమిటి? ఇప్పుడు చెప్పారు కదండి, తపస్సు, జపము, ధ్యానాదులు, ఇవన్నీ చిత్తమును అంటే మనసును శుద్ధము చేయటానికి మాత్రమే ఉపకరిస్తాయి. అంటే అవన్నీ చిత్తశుద్ధికి మాత్రమే పనికొస్తాయండి. అంతే తప్ప అవి నేరుగా మోక్షాన్ని ఇవ్వవు. చిత్తశుద్ధి ముఖ్యం కదండి. అది ఉంటేనే కదా అతడు విచారణ చేయగలిగేది. కాబట్టి ఇవి కూడా కావాలి. దేనికి? చిత్తశుద్ధికి. చిత్తం శుద్ధమైనంత మాత్రాన మోక్షం లభించినట్లు కాదండి. ఎవరో చెప్పారు, ఇల్లు అలికితే కృష్ణుడు వస్తాడు అని.
ఇల్లు అలిగితే కృష్ణుడు వస్తాడు అంటే ఇల్లు అలికినంత మాత్రాన కృష్ణుడు వచ్చినట్లు కాదు కదా. ఇల్లు అలిగితే కృష్ణుడు వస్తాడు అని చెప్పేసి చెప్పారు. ఇల్లు అలికినంత మాత్రాన కృష్ణుడు వచ్చినట్లు కాదు కదా. అంతేనండి. చిత్తం శుద్ధమైనంత మాత్రాన మోక్షం లభించినట్లు కాదు. అంటే మీ చిత్తము సిద్ధంగా ఉన్నది దేనికి, విచారణ చేయడానికి. అలాగే మీ ఇల్లు సిద్ధంగా ఉన్నది కృష్ణుడు రావడానికి. అంతేనండి. సరే చెప్తున్నారండి. రామ అట్టి శుద్ధ చిత్తం యొక్క సహాయంతో ఈ జగత్తు బ్రహ్మమే అని సుస్పష్టముగా సందేహరహితంగా అనుభవపూర్వకంగా తెలియవచ్చుటయే మోక్షము అని గ్రహించదవుగాక. గొప్ప మాట చెప్పారండి. అట్టి శుద్ధ చిత్తము దాని యొక్క సహాయం చేత ఈ జగత్తు బ్రహ్మమే, ఈ జగత్తు బ్రహ్మం అండి. ఇది ఈ జగత్తు బ్రహ్మమే అని సుస్పష్టంగా, ఇక సందేహమే లేకుండా, సందేహరహితంగా, అనుభవపూర్వకంగా, అంటే అది మరలా ఆ విషయము మనకి పరోక్షంగా ఉండకూడదండి, అపరోక్షం అవ్వాలి. అది మన అనుభవంలో ఉండాలి. మన అనుభవంలో మనం దాన్ని గ్రహించగలిగి ఉండాలి. అనుభవపూర్వకంగా తెలియవచ్చుటే మోక్షము అని గ్రహించదవుగాక. అక్కడ మోక్షము అని ఎందుకన్నారంటే ఇక అక్కడ ఇంక నీకు దుఃఖమే ఉండదు. నువ్వు నామరూపాలను చూసినంత కాలము దుఃఖపడుతూ ఉంటావు. ఇదంతా బ్రహ్మము అని నీవు దర్శించినప్పుడు ఇక దుఃఖమే ఉండదు. ఎందుకంటే నిన్ను దుఃఖపెట్టడానికి ఇంక రెండో వస్తువే లేదు. నిన్ను మోహింపజేయడానికి రెండో వస్తువే లేదు. నువ్వు ఈర్ష్య పడడానికి రెండో వస్తువే లేదు. నువ్వు అసూయ పడడానికి రెండో వస్తువే లేదు. నువ్వు కామించడానికి రెండో వస్తువే లేదు. ఇప్పుడు నీ మీద, ఇప్పుడు నేను చెప్పిన భావాలన్నీ మన మీద మనకి ఉంటాయా అండి? ఉండవు కదా. అవన్నీ మనకు అన్యంగా ఉన్న వాటి మీద ఉంటాయి. ఇప్పుడు అన్యంగా ఉన్నది కూడా మనమే అని తెలిసినప్పుడు ఇక ఈ భావాలన్నీ ఉంటాయా? ఉండవు. అప్పుడు కేవలం ఆనందం మాత్రమే ఉంటుంది. అది మోక్షం. అనుభవపూర్వకంగా తెలిస్తే ఏం జరుగుతుంది అంటే ఇది జరుగుతుందండి. ఇప్పుడు నేను చెప్పింది జరుగుతుంది. ఈ జగత్తు బ్రహ్మమే అని సుస్పష్టముగా సందేహరహితంగా అనుభవపూర్వకంగా తెలియవచ్చుటే మోక్షము అని గ్రహించదువుగాక. ఇక మిగతా విషయాలు రేపటి భాగంలో తెలుసుకుందామండి. హరి ఓం. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.